కాంగ్రెస్ బీజేపీ పార్టీలు కలిసే కేసీఆర్పై కుట్ర చేస్తున్నాయన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారన్నారు. ఎన్నికల కంటే ముందు రెండు పార్టీలు కేసీఆర్ లక్ష్యంగానే ప్రచారం చేశాయన్నారు. కేసీఆర్ మీద అక్కసుతోనే మోదీ కూడా ఎన్నికల ప్రచారంలో అబద్ధపు ఆరోపణలు చేశారన్నారు. రెండు పార్టీల మాటలను ప్రజలు పట్టించుకోరని జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. బండి సంజయ్ లేదా ఇంకొక మంత్రి ఎవరైనా మాట్లాడినా అవి అజ్ఞానపు మాటలు, మూర్ఖపు మాటలు. చూసిన నేను కూడా ఎందుకు అరెస్ట్ చేయాలి, బొంద చేస్తాడు, అరెస్ట్ అంటే చేస్తాడు. గట్లా కాంగ్రెస్ వాళ్ళకంటే వాళ్ళకి నేను అందుకే అంటున్నా, ఇద్దరు కలిసే కేసీఆర్ పైన కుట్ర చేస్తున్నారు కాంగ్రెస్ బీజేపీలు. నేను మీకు 3 ఏళ్ల నుంచి కూడా నేను అదే మాట చెప్పిన, ఎప్పుడు చూసినా సమావేశాలు అదే ఉంటుంది. బీజేపీ కాంగ్రెస్లు ఇద్దరు ఒకటే కేసీఆర్ విషయంలో. కేసీఆర్ని చూసి భయపడుతున్నారు. ఢిల్లీ వైపు కేసీఆర్ వస్తాడన్న భయం బీజేపీకి ఉంది, ఇటు కాంగ్రెస్కి ఉంది. మనం ఇద్దరం కలిసి మొదలు కేసీఆర్ దొక్కేద్దామని ఆలోచన చేస్తున్నారు అనే మాట స్పష్టంగా కనబడ్డాయి. మీరు గత 5 ఏళ్ళే తీసుకోండి, పీసీసీ అధ్యక్షుడిది, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిది ఒకటే గొంతు, ఒకటే మాట కేసీఆర్ విషయంలో. అంతెందుకు మొన్న ఎన్నికల ముందు కూడా వాస్తవానికి ప్రతిపక్షం పైన దాడి చేస్తుంది ఏ పార్టీ అయినా. ప్రధానంగా మోడీ గారు ఇక్కడికి వచ్చి కూడా కేసీఆర్ మీదనే మాట్లాడారు. లోక్సభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ మీద మాట్లాడలే, రేవంత్ రెడ్డి గురించి మాట్లాడలే. కేసీఆర్ అసెంబ్లీలో ఓడిపోయి ఉన్నప్పటికి కూడా మళ్ళీ కేసీఆర్ మీదనే మోడీ మాట్లాడిండు అంటే ఎంత అక్కసు ఉంది, దాన్ని బట్టి ప్రజలకు అర్థమవుతుంది. 100% డౌటే ఉంది. బడేబాయ్ అని చెప్పే, చోటబాయ్ అని ఆయన చెప్పని చెప్పే, మన ఇద్దరిది ఒకటే దారిని చెప్పిరి. ఓదికు రాహుల్ గాంధీ మోదాని అని పేరు పెట్టిండు మోడీకి, అదానికి కలిపి. మీరందరూ కూడా విన్నారు చాలాసార్లు మోదాని అని. మరి అదే అదానిని తీసుకొచ్చుకొని అదానితో మీటింగ్ పెట్టుకొని ఆయనతో లంచ్ డిన్నర్ చేసుకొని నువ్వు రావాలే మా రాష్ట్రానికి అని చెప్పి స్వాగతించి చెప్పిండు. ఎవరి లైన్లో? మోడీ లైన్లో. వాళ్ళ నాయకుడే ఉంటాడో పోతాడో, ఇంతకు ఆయన ఎవరి కాడ పని చేస్తుండో, ఆయన ఉంటాడో పోతాడో. అసలు ఆయన మాటలు కూడా తీసుకుంటారండి, మా దగ్గర తీసుకోరు. ఎందుకంటే ఈ పూటనే వాడు 25 కోట్లు పెట్టి కొనుక్కొచ్చుకుండు, వాడు ఇంకేంటివో సప్లై చేసి కొనుక్కొచ్చుకుండు, ఆ పీసీసీ ఉంటే నేను అందులోకి అడిగే పెట్టాను అని మాట్లాడి తెల్లారి మరి రేవంత్ని మించిన ముఖ్యమంత్రి లేడు, 10 ఏళ్ళ 20 ఏళ్ళ ఉంటాడని ఆయన చెప్పి, వీడు ఎప్పటికి కూడా హోంగార్డ్ అంటాడు, ఎస్పీ కాలేడని చెప్పి ఈయన చెప్పి, మళ్ళీ నా తర్వాత ముఖ్యమంత్రి ఈయన చెప్పి మళ్ళీ ఆయన చెప్తే నవ్వుకుంటున్నారు మా జిల్లా ప్రజలు. మీరు కొద్దిగా రిపోర్టర్లే పట్టించుకుంటారు వాళ్ళని, కానీ వారిని ఎవరు పట్టించుకోవట్లేరు అక్కడ. ఇవన్నీ సోయుండి మాట్లాడేటోళ్ళు కావు, సోయి తప్పిన మాటలు అంటున్నారు.